రైట్ వచ్చిందన్నా పెట్టుకోవాలమ్మా మైక్. ఓకే ఓకే నేను ఇచ్చేస్తాను. విషయంలోనే కాపీ వాళ్ళ ఇచ్చే అవకాశం ఉంది. ఏదైతే సంబంధించిన రిపోర్ట్ సార్ 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 ముఖ్యమంత్రి గారికి చాలా థ్యాంక్స్ అండి. చాలా టైం ఇచ్చారు. హీ అండర్స్టూడ్ అ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ అండ్ హీ అండర్స్టూడ్ అండ్ ఐ థింక్ చాలా పాజిటివ్ వచ్చింది చిరంజీవి గారు చెప్పినట్టు. అండ్ చిరంజీవి గారు చాలా థ్యాంక్స్. ఎందుకంటే 5, 6, 7, 8 మంత్స్ నుంచి మా అంతా కన్ఫ్యూజన్లో ఉన్నాం. చిరంజీవి గారు వచ్చి ఐ థింక్ హీ టుక్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్ అండ్ పేని నాన్నగారికి థ్యాంక్స్ లాట్. And thanks to
థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాజ్ కంప్లీట్లీ అమేజ్డ్ బై ముఖ్యమంత్రి గారి అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా, పెద్ద సినిమా గురించి, చిన్న సినిమా గురించి, పెద్ద నిర్మాతల కష్టాలు, చిన్న నిర్మాతల కష్టాలు, ఎగ్జిబిషన్ రంగంలో ఉండే కష్టాల గురించి ఆయనకున్న అండర్స్టాండింగ్కి వాజ్ కంప్లీట్లీ బ్లోన్ ఓవర్ అండ్ థ్యాంకింగ్ హిమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. అంత పేషెంట్గా అందరి వ్యూస్ విని అండర్స్టాండింగ్ వచ్చి ఏ విధంగా ముందుకెళ్ళాలని ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్కి, ఆయన చేసిన దిశానిర్దేశానికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సీఎం గారు. అండ్ ఆల్సో ఇదంతా ఇనిషియేట్ చేసిన పేరు నాని గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ చిరంజీవి గారికి ఇష్టం ఉండదు, పెద్ద అంటం ఇష్టం ఉండదు, బట్ విత్ హిస్ యాక్షన్స్ హీ ప్రూవ్స్ దట్ ఇండస్ట్రీ పెద్ద ఆయనని. అంటే ఇందాక మహేష్ చెప్పినట్టు 6-7 monthsగా అసలు ఏంటి మన పరిస్థితి, ఏంటి, ఎటు ముందుకు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా తెలియని పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ అస్ ఇండస్ట్రీలో అందరం కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశాం. కానీ ఇట్ ఈస్ చిరంజీవి గారు హూ కుడ్ బ్రింగ్ ఇట్ ఫార్వర్డ్. ఆయనకున్న ముఖ్యమంత్రి గారితో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ఒక ఇంత పెద్ద సమస్యని పరిష్కారం వైపుగా తీసుకెళ్తున్నందుకు చిరంజీవి గారికి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.